సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్లలో ప్రతాపరుద్ర సింగరాయ జాతరకు భక్తులు పోటెత్తారు. ప్రకృతి అందాల నడుమ ఎత్తైన కొండ గుహల్లో కొలువుదూరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు బార్లు తీరారు. పుష్య బహుళ అమావాస్య సందర్భంగా మోయితొమ్మిద వాగులో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. జాతరకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ జాతరకు మోయితొమ్మిద వాగు నీటితో టమాటా, చిక్కుడుకాయ, వంకాయ కలిపి వంట చేస్తే చాలా రుచికరంగా ఉంటుందని భక్తులు చెప్తున్నారు. బహుళ అమావాస్య కూడా అంటారు కనుక ఈ పుష్య బహుళ అమావాస్య నాడు తండోపతండాలుగా భక్తులు వచ్చి సింగరాయ అనే జాతర సింగరాయ జాతర జరుగును. ఈ జాతరలో తూర్పు నుండి పడమర వారే పుణ్యమైన నది. ఈ నది ప్రవాహంలో స్నానం చేసినట్టయితే సకల పాపాలు, సకల దరిద్రాలు, సకల సంపదలు కలుగుతాయని భక్తులకు ఈ భోజనం ఏంటి